ప్రధాని మోదీపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. మోదీ ఏ ముఖం పెట్టుకుని తిరుపతికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తిరుమల సాక్షిగా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అన్నారు. పవన్ కళ్యాణ్ ఏ రోజైనా బీజేపీని ప్రశ్నించారా ఆయన అని అడిగారు. బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలని విమర్శించినా ఇప్పుడు ఎందుకు బీజేపీకి వంత పాడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రధానిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సిపిఎం నేత శ్రీనివాసరావు అన్నారు. జన సైనికులను పవన్ మోసం చేస్తున్నారని అన్నారు. అయితే మన రాష్ట్రానికి రేపు ప్రధానమంత్రి విజిట్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి తిరుపతి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోబోతున్నాడు. బహుశా ఆపద మొక్కులు వెంకటేశ్వర స్వామి ఎన్నికలప్పుడే గుర్తొచ్చేటట్టున్నాడు. 2014 ఏప్రిల్ 30వ తేదీన ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి నెల్లూరు సభల్లో ఆయన ఆ రోజు మాట్లాడాడు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి నేను ఇస్తాను, విభజన హామీలు అమలు చేస్తాను, ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక దృష్టితో చూసి గుజరాత్ కన్నా మించి అభివృద్ధి చేస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాగ్దానం చేశారు. ఈ రోజు ఆయన 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంజాయిషి ఇవ్వాలి. రేపు తిరుపతి వస్తున్న సందర్భంలో తిరుపతి వెంకన్న కాళ్ళు మొక్కి లెంపలు వేసుకొని చేసిన తప్పుకి ఆయన క్షమాపణ కోరాలి. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు డబుల్ ఇంజన్ వస్తుంది. బీజేపీ తెలంగాణలో అన్ని సభలు డబుల్ ఇంజన్ వస్తుంది, ఆయన మోడీని 3వసారి ప్రధానమంత్రిని చేయాలంటున్నాడు. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను, ఈ డబుల్ ఇంజన్ బుల్డోజర్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ని విధ్వంసం చేస్తుంటే మోడీ నువ్వు బలపరుస్తావా అని నేను అడుగుతున్నాను. లేదా ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన ఉపన్యాసం ఉంది మనకి, పాచిపోయిన లడ్లు ఎందుకు ఈ మోడీ ఇచ్చా మనకని. ఈ పాచిపోయిన లడ్లు నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు తిరుపతి వెంకన్న పాదాల ముందు పెట్టి క్షమాపణ కోరుకోవాలి పవన్ కళ్యాణ్ కూడా. మరి ఎందుకు ప్రశ్నించడు? నిజంగా నీతి నిజాయితీ ఆయన ప్రశ్నించేందుకు మా పార్టీ పుట్టింది అని చెబుతున్న పవన్ కళ్యాణ్ రేపు మోడీని ప్రశ్నిస్తాడా? ఆడిన మాట తప్పినందుకు మోడీని ప్రశ్నిస్తాడా అని చెప్పి అడుగుతున్నాం. ప్రశ్నించకపోతే నీ ప్రశ్నించే పార్టీని RSS లో విలీనం చేయాలి. అన్నగారు కాంగ్రెస్ లో విలీనం చేశారు, తమ్ముడు గారు RSS లో విలీనం చేస్తున్నారు జనసేన సైనికులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జనసేనని మీరు ఎంతో నమ్మకంతో మీరు సృష్టించుకున్నారు. ఇప్పుడు RSS లో బీజేపీలో దాన్ని విలీనం చేస్తుంటే మీరు చూస్తూ ఉంటారా అని అడుగుతున్నాం. అయితే మన రాష్ట్రానికి